మీకు షేర్ కుర్మా ఇష్టమైతే మాత్రం ఈ వీడియో ఖచ్చితంగా చూడండి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. చాలామంది ఫ్యాన్స్ ఉంటారండి ఈ షేర్ కుర్మాకు. ఇది ఎలా చేయాలో పిన్ టు పిన్ ఈరోజు చెప్పబోతున్నాను. హాయ్ అండి, ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి షీర్ కుర్మా అండి. ఎంత బాగుంటుందంటే సరిగ్గా చేయాలి తప్ప కొంతమంది చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తారు. అలాంటి మిస్టేక్స్ ఏమీ లేకుండా మీకు పర్ఫెక్ట్గా ఈరోజు షీర్ కుర్మా అనేది అయితే చేయబోతున్నానండి. ఇక దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇక చూద్దాం. ఫస్ట్ దీనికోసం నేను ఒక పావు కేజీ వరకు షీర్ కుర్మా సేవియా తీసుకున్నానండి. మామూలుగా సేవియా అంటారు, సేమియా అంటారు. దీన్ని వచ్చేసి ఇది వచ్చేసి రోస్టెడ్ అండి. రోస్టెడ్ అంటేనేమో మామూలుగా ఇది బ్రౌన్ కలర్ ఉంటుంది, గోల్డెన్ కలర్ ఉంటుంది. మామూలుగా ప్లెయిన్ కలర్ అంటేనేమో వైట్ కలర్ ఉంటుంది. ఈ రెండు, ఇది మాత్రం రోస్టెడ్. ఇది ఆయిల్లో వేయించాల్సిన అవసరం లేదండి, నెయ్యిలో. ఆ తర్వాత వచ్చేసి లీటర్ పాలు దీనికి సంబంధించింది. 1 లీటర్ పాలు తీసుకున్నానండి. ఎలాచి పొడి, నెక్స్ట్ వచ్చేసి ఎలాచి పొడి పట్టుకొని ఉంచాను. నెక్స్ట్ ఎలాచి పొడి వేంపకుండా పట్టుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి చక్కెర అండి, షుగరు. ఆ తర్వాత వచ్చేసి ఒక మిల్క్ మేడ్. ఇప్పుడు దీనికి సంబంధించి చూద్దామండి. కాజు, బాదం, కిస్మిస్, ఇది పుచ్చిపప్పు అండి. మామూలుగా పుచ్చిపప్పు అంటారు కొంతమంది, ఒక్కొక్క రకంగా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకంగా పిలుచుకుంటారు దీన్ని. ఆ తర్వాత వచ్చేసి సిరంజి అండి. సిరంజి వచ్చేసి కొన్ని అంటే ఒక 50 గ్రాముల వరకు తీసుకోవాలి. ఈ మొత్తం ఎంత వేయాలో ఇప్పుడు లిస్ట్ కూడా మీకు చెప్తాను. ఫస్ట్ దీనికోసం నేను 1 లీటర్ పాలు తీసుకున్నానండి. లీటర్ పాలు వచ్చేసి ఫుల్ క్రీమ్ తీసుకోండి, ఏదైనా సరే కానీ. ఫుల్ క్రీమ్ తీసుకొని లీటర్ పాలల్లో జస్ట్ ఒక పావు లీటర్ వరకు వాటర్ పోసుకోవాలి. అదే ఆప్షనల్ అండి వాటర్ అనేది. మ్యాక్సిమం మనకు షీర్ కుర్మా అయ్యే లోపల మనకు చిక్కగా అవుతుంది పాలు అనేది. ఇప్పుడు ఈ లోపు ఏం చేద్దామంటే డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం. లైట్గా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని ఫస్ట్ సిరంజి వేయించుకోవాలండి. ఆ తర్వాత పుచ్చిపప్పు అంటారు, కర్బూజా అంటారు, దోసపప్పు అంటారు. ఆ తర్వాత వచ్చేసి బాదం అండ్ కాజు సన్నగా కట్ చేసుకున్నాను. ఆ తర్వాత కిస్మిస్, ఎండు ద్రాక్ష. ఇవి లైట్ సెగ మీద వేయించాలండి, మరీ ఎక్కువ లేదు. లైట్గా అలా వేయించి బంద్ చేసేయాలి అంతే. ఇప్పుడు బంద్ చేసాను అప్పుడే వెంటనే. కాస్త వేడి పడితే సరిపోతుందండి, మరీ ఎక్కువ అవసరం లేదు. తొందరగా మాడతాయి, అందుకే కాస్త జాగ్రత్త. ఇంకా తీసేద్దాం. దీంట్లోనే కొంచెం మళ్ళీ నెయ్యి వేసి, కొంచెం అండి, ఇది ఆల్రెడీ రోస్టెడ్ సేమియా, మీరు లైట్గా అలా వేసి ఇలా తీసి సరిపోతుంది. లైట్గా అంతే, ఎక్కువ అవసరం లేదండి. జస్ట్ వేడి అయితే సరిపోతుంది అంతే, తప్ప ఓవర్గా అయితే మాడొద్దండి. వేడి కావాలంతే. చూసారా, అప్పుడే కింద కొంచెం బ్లాక్ అయితేనే ఉంది అప్పుడే. అంతే సరిపోతుందండి. బంద్ చేస్తున్నాను. ఇప్పుడు పాలు బాగా వేడి అయినాయండి. ఇందులో పోసుకుందాం. ఇప్పుడు కాగిన పాలల్లో షుగర్ వేసేద్దామండి. ఒకవేళ మీరు షుగరు తక్కువ తినే వాళ్ళు ఉంటేనేమో 200 వేసుకోండి. ఒకవేళ కాస్త షుగర్ ఎక్కువ తిందాం అనుకుంటే మాత్రం ఒక పావు కేజీ వరకు అంటే 250 గ్రామ్స్ వరకు షుగర్ వేసుకోవచ్చు. షుగర్ కరిగేంత వరకు కలపాలి. ఇప్పుడు సేమియా వేసేద్దామండి. ఇప్పుడు సేమియా వేసి గ్యాస్ అయితే చాలా స్లోగా పెట్టుకోవాలి. 1 లీటర్కు సేమియాకు అంటే 1 లీటర్ పాలకు వచ్చేసి ఈ మిల్క్ మేడ్ డబ్బా మొత్తం పడుతుందండి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం.
ఒకసారి కలుపుకుందాం. జస్ట్ మనకు సేమియా వేసిన 5 నిమిషాల లోపే అయిపోతుందండి. మరీ ఎక్కువ మంట పెట్టొద్దు. ఇప్పుడు ఒక స్పూన్ వరకు ఇలాచీ పొడి పడుతుందండి. తర్వాత ఒక 2 చుక్కల వెన్నెల ఎసెన్స్ అండి, లైట్గా ఏదో ఫ్లేవర్ కోసం. ఇది ఆప్షనలే అండి, ఒకవేళ అవసరం లేకపోతే వద్దనుకుంటే అవసరం లేదండి. జస్ట్ స్మెల్ కోసమే ఇది. మేము హోటల్ అయితే మేము వాడతాం. జస్ట్ లాస్ట్లో కొంచెం గీ వేసేద్దాం, అంతేనండి. ఇంకా ఏమీ చేయాల్సిన అవసరం లేదు. లాస్ట్లో ఒక చిన్న టిప్ అండి, మామూలుగా ఏ సేమియా చేసినా కూడా మీరు పచ్చిపాలు ఉన్నాయా, పచ్చిపాలు ముందు కొన్ని తీసుకొని లాస్ట్లో కొన్ని పోసేయండి. కొన్ని పోసేస్తే టేస్ట్ అనేది ఇంకా చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఇది ఒక చిన్న టిప్ అండి. ఇంతేనండి షీర్ కుర్మా చేసే విధానం. ఇంకా మీకు ఏ రెసిపీ కావాలనుకున్నారో అది కూడా కామెంట్ చేయండి. మీ రెసిపీ, మీ కామెంట్ బట్టి నేను ఆ రెసిపీ నెక్స్ట్ చేసే ప్రయత్నం చేస్తాను. అలాగే కొత్తగా ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ మర్చిపోవద్దు, ముఖ్యంగా షేర్ అయితే మర్చిపోద్దండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఈ కడాయి గురించి కూడా చాలామంది అడిగారు. నేను ఒకవేళ ఆన్లైన్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా దీని లింక్ పెడతానండి. ఓకే, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు, లైక్ మర్చిపోవద్దు, షేర్ మర్చిపోవద్దు. థ్యాంక్ యూ అండి.